మాట్లాడితే పిల్లలు ఏం చెప్తారు చెప్పనా, నేను చచ్చిపోతానంటారు. మీరు చచ్చిపోతానంటే మీకన్నా ముందు వాళ్ళు చచ్చిపోతారు. ఫోన్ కొనకపోతే చచ్చిపోతారు, డ్రెస్ కొనకపోతే చచ్చిపోతారు, చెప్పింది ఒప్పుకోకపోతే చచ్చిపోతారు, 3వ వీధిలో ఎవరినో చూసారు అది ఒప్పుకోకపోతే చచ్చిపోతారు, ఏమన్నా గద్దిస్తే ఏమన్నా అనకూడదు అంటే చచ్చిపోతారు. మీరు చచ్చిపోతారు, ఏమన్నా సుఖపడిపోతారు అనుకుంటున్నారా? మీరు చచ్చిపోయిన కొన్ని వారాలకి వాళ్ళ బెంగెట్టుకొని చచ్చిపోతారు. కూతుర్ల మీద కొడుకుల మీద తల్లిదండ్రులకు ఉన్నంత ప్రేమ ప్రపంచంలో ఎవడుకుంటుంది చెప్పండి దేవుని తర్వాత. ₹1 మెసేజ్ నీకు లింగు వస్తే ఎంత కేరింగ్ అనుకుంటా. కేరింగ్ కదాడు, ఎత్తుకెళ్ళిపోతాడు ఏమనుకుంటున్నావు? ఆడు పూరి వలనేడు బయట ఏమనుకుంటున్నావు? ₹1 మెసేజ్ ఎట్టిందంత ఉదయకాలపు వేళ ఎంత లవ్ చేస్తుందో. లవ్ చేయదరా కాకి ఎత్తుకెళ్ళిపోతే ఏమనుకుంటున్నావు? నేను తినేసే కాకి ముడిసిపోవడం, అక్కడ పోవడం. నేను చాలా దగ్గర గమనిస్తానండి. చర్చిల్లోకి వచ్చి వ్యవహారాలన్నీ జరిగిస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, కాటికి కాళ్ళు దాస్తున్నారని మాత్రం మర్చిపోకండి. తల్లిదండ్రులు తప్ప ప్రపంచంలో మనల్ని ఎవ్వరూ బాగా ప్రేమించలేరండి. అందుకే చూడండి, ప్రపంచంలో నువ్వు స్నేహితుడి దగ్గర వాడికి వ్యతిరేకమైన పని ఏదైనా చెయ్యి, మళ్ళీ నీతో స్నేహం చేస్తే ఒట్టు, ఆ రోజుతో కట్టు. నీ లవర్ దగ్గర లేదా నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర, నీ లవర్ దగ్గర ఏదన్నా కాని పని, కళ్ళు కప్పే పని చేయి, నీ ముఖం చూస్తే ఒట్టు. కాని పని ఏదైనా చేయి, కానీ తప్పు చేసినా ఒప్పు చేసినా ఆ రోజుకి ఆ విషయాన్ని బాధపడి దుఃఖపడి 2 దెబ్బలేసి మళ్ళీ మర్చిపోయి మన ప్రేమించేది ఒకరే ప్రపంచంలో. ఎవరు చెప్పండి? అమ్మ నా. స్వార్థం కోరుకోని ప్రేమ అమ్మ నాన్నది, లాభం కోరుకోని ప్రేమ అమ్మ నాన్నది.